గురుగారు, సత్యభామ పేరు మనందరికీ తెలిసిందే. కృష్ణుడికే సత్యాపతి అని పేరు వచ్చేలా ఆమెకి కీర్తి కూడా వచ్చింది. సత్యభామకి పూర్వజన్మ వృత్తాంతం అంటే ఏమైనా ఉందా? సత్యభామ వృత్తాంతం మత్స్య పురాణంలో, కూర్మ పురాణంలో కూడా ప్రస్తావన వస్తుంది. ఒక కథ ఉంది ఈ నేపథ్యంలో. పూర్వం కళింగ దేశాన్ని సత్యకేతువు అనే చక్రవర్తి పరిపాలించేటటువంటి వాడు. విష్ణు భక్తుడు. అతడికి ఒక కుమార్తె జన్మించింది. ఆ అమ్మాయి పేరు కళావతి, సౌందర్యవతి. చుట్టుపక్కల దేశాల రాజులంతా కూడా ఈ కళావతిని వివాహం చేసుకోవాలి అంటూ ఉవ్విళ్ళు ఊరేటటువంటి వారు. అమ్మాయి యుక్త వయస్కురాలైంది. సత్యకేతువు అమ్మాయికి స్వయంవరం ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈలోగా చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాల రాజులంతా కూడా దండయాత్రలకు అమ్మాయి కోసం, కళావతి కోసం రావడంతో యుద్ధం చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సత్యకేతువు అలా ఆ రాజులందరితో యుద్ధాలు చేసి చేసి అలసిపోయి చివరకు ఒక యుద్ధంలో మరణించాడు. దానితో కళావతి విరాగిగా మారి మనసులో విష్ణువునే స్మరిస్తూ అడవులకు వెళ్ళిపోయింది. తపస్సు చేసి దేహాన్ని విడిచిపెట్టింది. ఆ పుణ్య బలం చేత ఈ ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించింది అని మనకు, సత్రాజిత్ కుమార్తెగా జన్మించింది కాబట్టి సత్యభామ అనే పేరిట పురాణాలన్నీ ఇలా ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తాయి. ఈ కథలో ఉండేటటువంటి నేపథ్యం ఏమిటి అంటే, ఏ అంశాన్ని మన మనస్సులో ఉంచుకుంటామో అదే అంశంతో మళ్ళీ మన జన్మ ఉంటుందేమో. అందుకే ప్రాచీనులు మంచి చేయండి, మంచి చేయండి అంటూ బోధించేటటువంటి వారు. మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా స్వీకరిస్తే మరుసటి జన్మలో ఒక మొక్కగా జన్మించవచ్చు. భాగవతంలో మనం జడభరతుడి వృత్తాంతాన్ని కూడా ఇలాగే వింటూ ఉంటాం. జింక పైన పెంచిన ప్రేమ ఆపుకోలేక మరణించిన అనంతరం జింకగా జన్మించాడి జడభరతుడు అని భాగవతం కూడా ప్రస్తావన చేస్తుంది. కళావతి మనస్సులో శ్రీమన్నారాయణమూర్తినే తలచుకుంటూ దేహాన్ని విడిచిపెట్టిన కారణం చేత ఏ సంకల్పంతో దేహాన్ని ధరించి ఆ సంకల్పాన్ని, ప్రయోజనాన్ని పొందక అంతం చేసిందో మళ్ళీ జన్మించిన అనంతరం ఆ సంకల్పాన్నే పరిపూర్ణం చేసుకోగలిగింది. శ్రీరామాయణంలో వేదవతి కథ కూడా ఇలాంటి అంశాన్నే మనకు ప్రస్తావనగా మనం గ్రహించవచ్చు. కళింగ దేశాధిపతి కుమార్తె కళావతి సత్యభామగా జన్మించింది అని మనకు మత్స్య పురాణం తెలియజేస్తుంది.